రోజు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే తన కెరియర్ ని అభిషేకం సీరియల్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ సీరియల్స్ అంటూ అక్కడ మూవీస్ అంటూ ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు. The beautiful and gorgeous Vishnupriya. Let's welcome her. Welcome to Coffee with Shobha. Thank you so much. సో మీతో చాలా మాట్లాడాలి అనేసి మిమ్మల్ని పిలిచామన్నమాట. సో ముందుగా కూర్చోండి, స్టార్ట్ చేద్దాం. yes చేద్దాం. హలో విష్ణు, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు శోభ అడిగిన అన్ని క్వశ్చన్స్ కి చాలా మంచిగా ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చారు. సో అలాగే మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కష్టంగా ఉంటుంది. హాయ్ మ్యామ్, మీరు మీ బాబుని ఎక్కువ కేర్ చేస్తారా లేదంటే మీ హస్బెండ్ ఎక్కువ కేర్ చేస్తారా? డెఫినెట్ గా అయాన్షే. ఎందుకంటే అయాన్ష్ అంత ఏజ్ సిద్ధుది కాదు కాబట్టి తన గురించి తను చూసుకోగలడు. అయాన్ష్ ని ఒకళ్ళు చూసుకోవాలి కాబట్టి డెఫినెట్ గా అయాన్ష్నే. నెక్స్ట్ క్వశ్చన్. అక్క, నా క్వశ్చన్ మాత్రం మీకే అక్క. పబ్కి వెళ్ళే అలవాటు ఉందా? వెళ్తాం, అప్పుడప్పుడు వెళ్తాం. ఈసారి వెళ్ళినప్పుడు నాకు కూడా తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఎస్, కలిసి వెళ్దాం. యా, ఓకే అక్క, థ్యాంక్ యూ. అక్క, మీకు నాగార్జున సార్ అడిగారు కదా ఆ తేజు మీ పేరు టాటో వేయించుకుంటే లవ్ చేస్తాను. ఇప్పుడు నిజంగా టాటో వేయించుకుని లవ్ చేస్తారా? అది హౌస్ లోనే నేను క్లారిటీ ఇచ్చాను. వాడు టాటూ బాడీ నిండా వేసుకున్నా కూడా లవ్ అయితే చేయనని. చేయరా? అక్క, మీకు అమ్మాయిలతో ఎక్కువ బ్రేకప్ అయిందా అబ్బాయిలతో ఎక్కువ బ్రేకప్ అయిందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అమ్మాయిలతో బ్రేకప్ ఏంటి అంటే ఐ మీన్ క్లాషెస్ ఏమైనా వచ్చి ఫ్రెండ్షిప్ మధ్య బ్రేకప్ రావడం అంటున్నారు. ఓన్లీ ఇద్దరు అమ్మాయిలతో అయింది అంతే. నేనేం బ్రేకప్ చేసుకోలేదు, వాళ్ళే బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను మాట్లాడుతూనే ఉంటా వాళ్ళతో, సిగ్గులేదు నాకు. గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతా. హాయ్ విష్ణుప్రియ గారు, మీలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? లైక్ ఏదైనా. ఇంత ఆలోచిస్తున్నానంటే నాలో నచ్చింది అసలు ఏం లేదు నాకు. నచ్చంది అంత అందంగా ఉన్నారు మీరు. సో ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము, చాలా బాగుంది. అండ్ ఈ మధ్య ఒక చిన్న గేమ్ ఆడదామా? ఎందుకు? చాలా బాగుంటుంది. మీరు బిగ్ బాస్ లో గేమ్స్ ఆడి నాతో ఆడుతున్నారు ఇప్పుడు. బికాస్ ఒకవేళ కనుక మీరు నెక్స్ట్ సీజన్ వెళ్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సరే అడిగేసి వెళ్ళిపోతా. ఏంటంటే మీరు జస్ట్ అలా టర్న్ అయిపోతే కొన్ని సెలబ్రిటీస్ ఫొటోస్ వస్తుంది అనమాట. అండ్ దట్టు వాళ్ళందరూ మీకు చాలా దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళతో మీరు చాలా పని చేశారు, వాళ్ళ గురించి మీకు చాలా మంచిగా తెలుసు కాబట్టి మీకు వాళ్ళ మీద ఉన్న ఒక గుడ్ ఒపీనియన్, ఒక బ్యాడ్ ఒపీనియన్. సో ఫస్ట్ ఫోటో. రాశి అమ్మ నిజంగా నాకు అమ్మాయి. ఫోన్ చేస్తే 40 minutes 1 hour అలా మాట్లాడతారు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈ అమ్మ ఉంది అని మర్చిపోవద్దు అని చెప్తారు. చాలా స్వీట్ పర్సన్ అనమాట. సో గుడ్ థింగ్ ఏంటి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ చాలా డౌన్ టు ఎర్త్, వచ్చిన వాళ్ళకి నిలబడి నమస్కారం చెప్పి మాట్లాడతారు. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే బ్రేక్ ఇచ్చిన వెంటనే తినరు అమ్మ, అసలు ఫుడ్డే తీసుకోరు. అది బ్యాడ్. అసలు అమ్మ మీరు టైం టు టైం తినాలి అంతే. మేబీ అమ్మ మార్చుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫోటో. నిరుపమానతో నేను కుంకుమ పువ్వు సీరియల్ వర్క్ చేశాను, తనకి వైఫ్ గా అనమాట. సో ఫస్ట్ తను నన్ను చూసినప్పుడు ఏంటి చిన్నారి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు అని చెప్పారనమాట. నేను ఎందుకంటే 8th class నుంచి ఆయన సీరియల్స్ చూస్తూ వచ్చాను. కొంచెం నాకు అదే. సో వెరీ గుడ్ పర్సన్. అండ్ మా మ్యారేజ్ అప్పుడు కూడా చాలా అంటే మంచి విషయాలు చెప్పారు, ఇలా ఉంటుంది లైఫ్ అది ఇది అని. అండ్ నేను గురువు లాగా అనమాట నాకు. సో బ్యాడ్ థింగ్ అంటే లేట్ గా వస్తారు షూట్ కి. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తూ ఉండాలి కదా, అది బ్యాడ్ థింగ్. లేట్ గా రాకూడదు మీరు షూట్ కి. నెక్స్ట్ మహారాజా. అమర్ ఏంటి అంటే వాళ్ళలో ఉన్న ఫస్ట్ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పేద్దాం. బ్యాడ్ క్వాలిటీస్
ఫస్ట్ త్వరగా అందరినీ నమ్మేస్తాడు. దాని తర్వాత అరే అక్క నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అక్క. తర్వాత తేజుని ఏదో ఒకటి అనేస్తాడు, అరే అక్క నేను అనకుండా ఉండాల్సింది అక్క. ఇదనమాట. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా చాలా ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా జెన్యూన్ గా ఉంటాడు. తన ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇచ్చే టైప్ అండ్ మాట మీద నిలబడతాడు. నాకు అంటే నా తమ్ముడని నేను చెప్పట్లేదు, ఇంకొంచెం ఎక్కువ చెప్పాను అని అంటే బాగోదు. కాబట్టి నాకైతే చాలా బెస్ట్ బ్రదర్ ఇన్ మై లైఫ్ అన్నమాట. అంటే దేవుడిచ్చిన తమ్ముడు లాగా. నెక్స్ట్ ఎవరి అబ్బాయి ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా విష్ణుప్రియ? అసలు ఈ అబ్బాయిని పెట్టి నన్ను అడుగుతున్నారా శోభ మీరు? ఆ అబ్బాయికి ఉన్న గుడ్ క్వాలిటీ కంటే బ్యాడ్ క్వాలిటీ ఏంటి అని అంటే పెళ్ళాన్ని సాధించడం. నేను సపోజ్ ఏదన్నా టవల్ ఇంకా ఆరేయలేదేంటి సిద్ధు, ఆరేసి బాగోదు కదా, మనం వర్క్ చేసుకుంటాం, అత్తయ్య వాళ్ళు ఎందుకు అసలు మా బెడ్రూమ్ లో కూడా రారు, మనం ఎప్పుడు నీట్ గా ఉంచాలి కదా, నువ్వు టవల్ ఆరేయండి. ఇప్పుడు అదే పని చేద్దామని వస్తున్నా నువ్వే చెప్పావు. అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. గుడ్ ఏంటి అని అంటే ఇప్పటికప్పుడు తను నా డెసిషన్స్ కి వాల్యూ ఇచ్చాడే తప్ప తను ఎప్పుడు ఓన్ గా డెసిషన్స్ తీసుకుని నా మీద రుద్దలేదన్నమాట అవి. సో అది ఒక మంచి క్వాలిటీ. అండ్ నేను కూడా చాలా మంది అమ్మాయిలకి సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నేను ఆ దేవుడికి చెప్తాను, అందరికి సిద్ధు లాంటి హస్బెండ్ ఇవ్వు అని చెప్పి.